ప్రధాని నరేంద్ర మోడీని ఎప్పుడైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిశారో అప్పటి నుంచి అధికార పార్టీ అపసోపాలు పడుతూనే ఉంది. ప్రధాని జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏదో తప్పులా మంత్రులు అందరూ మండిపడ్డారు. చివరికి రంగంలోకి బీజేపీ వచ్చేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. అసలు జగన్ అంత సీక్రెట్గా ప్రధానిని కలవడం వెనుక ఉద్దేశం ఏమిటని చంద్రజ్యోతి పత్రిక మొత్తం అనాలసిస్ స్టోరీలు ప్రచురించింది. ఇక దీనిపై జగన్ జరిగినదంతా వివరించారు. తాము ప్రధాని నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ అడిగామని, ఆ ముందు రోజు రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని, ఉదయం ప్రధాని భేటీకి సమయం ఇచ్చారని అధికారులు తెలిపారని జగన్ వెల్లడించారు. ఇక తమ నేతలతో కలిసి ఉదయం 6:30కి విమానానికి బయలుదేరి వెళ్ళాం. అది సాంకేతిక సమస్య కావడంతో 7:30కి వేరే విమానంలోకి మారాం. ఢిల్లీకి చేరుకునేసరికి సుమారు 10 అయింది. వెంటనే ప్రధాని అపాయింట్మెంట్ ఉందని ఆయన్ని కలిశాం. సుమారు అన్ని విషయాలపై గంట సేపు చర్చించాం. రాజకీయాలపై కూడా చర్చించాం. మరోసారి ప్రత్యేక హోదాపై ఆలోచించమని చెప్పాను. గతంలో మీరు ఇచ్చిన హామీలు మరోసారి పరిశీలించమని ప్రధానికి చెప్పానని జగన్ వెల్లడించారు. నా పర్యటన అంతా నేను బయటపెట్టా. ఇక చంద్రబాబు 2 నుంచి 3 గంటలకు వచ్చి 11 గంటల వరకు ఎవరికి కనబడలేదు. ఈ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లారో, ఎవరిని కలిశారో అనేది చెప్పమనండి. దానికి అంత గోప్యం ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. ఎవరు చీకట్లో చిదంబరాన్ని కలిశారో, ఎవరు కాంగ్రెస్తో కలిసి నా మీద కేసులు పెట్టారో, ఎవరు విప్ జారీ చేసి మరి కిరణ్ సర్కారును కాపాడారో అని జగన్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంలో తన వాళ్ళను మంత్రిగా పెడతాడు. ఇక్కడ ఆయన రహస్యంగా తిరుగుతాడు. ఎవరిని కలిశాడో కూడా చెప్పడు. కొంతమంది మంత్రులను వాడుకొని తనపై కేసులు ఎలా తిరగదొయ్యాలి అనే పని మీదే శ్రద్ధ ఎక్కువ పెట్టారు అని జగన్ మండిపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.